అందరికీ నమస్తే అండి. నేను మీ నవీన్ భీమలా. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా? ఎంతో మందికి ఫేవరెట్ ప్లేస్ ఏంటండి మన ఇండియాలోనే లదాఖ్ అండి. లదాఖ్ అయితే మనం సైకిల్ మీద వెళ్ళబోతున్నాము. ఇప్పటికే మనము మన విలేజ్ నుంచి ఎస్ఎస్పురం నుంచి ఇక్కడికి పంజాబ్ రావడానికి 77 రోజులు పట్టిందండి. 8 స్టేట్లు కంప్లీట్ చేశాను. 9వ స్టేట్లో అయితే ఉన్నాను. అదేవిధంగా ఎస్ఎస్పురం నుంచి అరుణాచలం ఫస్ట్ రైడ్ చేసామండి మనమైతే. అక్కడి నుంచి ధనుష్కోడికి వచ్చాను. ధనుష్కోడి నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి. 77 రోజులు అయింది మనం ఇక్కడికి వచ్చి మన సైకిల్ మీద. అదేవిధంగా రీసెంట్గా నిన్నైతే మనం ఇండియా పాకిస్తాన్ బార్డర్ కూడా టచ్ చేసుకొని వచ్చాము. ఇండియా పాకిస్తాన్ బార్డర్ తర్వాత ఎక్కడికి వెళ్తానని చెప్పాను కదా మీ అందరికీ, లద్దాఖ్కి వెళ్తానని చెప్పాను ముందుగానే. సో చూడండి, ఇప్పుడు మనం అయితే జమ్మూ కాశ్మీర్ మీద వెళ్ళబోతున్నాము. చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి శ్రీనగర్కి వెళ్తాము. శ్రీనగర్ నుంచి లే నుంచి లద్దాఖ్కి వెళ్తామండి ఫైనల్గా అయితే. సో మన సైకిల్ మీద ఫైనల్గా అయితే ఇంత దూరం వచ్చామంటే నేనే నమ్మలేకపోతున్నా. అంతా మీ సపోర్ట్, అదే నా ధైర్యము. అదేవిధంగా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఏవేవో మాట్లాడాయి కొన్ని కుక్కలు. ఆ కుక్కల గురించి కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నా పైన నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది. నా ధైర్యమే నా నమ్మకం. నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు నన్ను గెలిపిస్తా అని చెప్పి నేను కోరుకున్నాను ఇప్పుడు కూడా. సో వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఇక్కడ దాకా లేను. వాళ్ళ తర్వాత మీరే అండి నాకు నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫాలోవర్సే నాకు దేవుళ్ళు. చెప్పాలంటే లవ్ యూ మీ అందరికీ. ఓకే బాయ్. లదాఖ్లో మంచిగా వీడియోస్ చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. లదాఖ్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ రైడ్ అయితే మామూలుగా ఉండదు. లదాఖ్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి. సో ఒకసారి మీకు తెలిస్తే నేను లదాఖ్ తర్వాత ఎక్కడ రైడ్ చేస్తాను తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాము ఎవరు కనిపెడతారో ఫస్ట్ చూద్దాం నేను ఎక్కడ రైడ్ చేస్తాను మళ్ళీ అని చెప్పి. ఓకే మరి బాయ్.